నుంచి సమాచారం రావాల్సి ఉంది. అసలు అతను ఎవరు? ఇప్పటికీ అతన్ని ఇంకా పట్టుకోలేదు, అతను పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బట్ హూ ఈస్ హీ అండ్ ఎందుకు చేశాడు ఈ పని, కారణం ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏ ఉద్దేశంతో చేశాడు? ఈ మధ్యకాలంలో వరుసగా అనేక రకాల దాడులు మనం చూస్తున్నాం. కొన్ని ఉగ్రదాడులు అయితే మరికొన్ని సైకోలు చాలా మంది తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారు అమెరికా వీధుల్లో. ఇంకా బుద్ధి రాదు ట్రంప్కి. ఇది చెప్పడానికి కొంచెం హార్ష్గా ఉన్నా సరే, బట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇంకా బుద్ధి రాదు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇష్టం వచ్చినట్లుగా. స్కూల్స్లో ఇలాంటి కాల్పులే జరుగుతున్నాయి, బర్త్డే వేడుకల్లో జరుగుతున్నాయి, వైట్ హౌస్ దగ్గర జరుగుతున్నాయి. విచ్చలవిడిగా తుపాకులు పట్టుకొని తిరుగుతూ ఉంటే బయట ఇంకా బుద్ధి లేకుండా తుపాకులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి దానివల్ల. అఫ్కోర్స్ ఇట్స్ ఎ రైట్. తమ ఆత్మరక్షణ కోసం ఒక ఆయుధాన్ని కలిగి ఉండడం, ఒక తుపాకీని కలిగి ఉండడం అనేది అమెరికా వాసులకి ఒక హక్కు. అది వాళ్ళ రాజ్యాంగంలో ఉంది. బట్ దానికి వ్యతిరేకంగా ఎంత పెద్ద ఆందోళనలు జరుగుతున్నా, ఎంతమంది అడుగుతున్నా సరే, ట్రంప్ మాత్రం లేదు లేదు, అది వాళ్ళ హక్కుని మనం కాలు రాయలేమని చెప్పి అంటున్నారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీకు నేను చూపిస్తాను, ఎంత భయానకంగా ఉందో ఘటన జరిగిన తర్వాత, ఎంత దిగ్భ్రాంతిలో ఉన్నారో అక్కడ వాళ్ళందరూ. ఒక్కసారి మీకు క్లియర్గా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 22-year-old female, we're going to upgrade her to immediate. And 22 copies. Also suspect or subject's going to be unknown race male, black hat. You better go over and transfer one. They're not sure where they're going yet. అక్కడ వైస్ మేయర్ జేసన్ లీ అనే అక్కడ వైస్ మేయర్ కూడా దీనికి సంబంధించి డీటెయిల్స్ వెల్లడించారు. ఏ గన్ మ్యాన్ ఓపెన్ ఫైర్ ఎట్ ఎ చైల్డ్స్ బర్త్డే పార్టీ ఇన్సైడ్ ఎ స్టాక్టన్ సిఐ డైరీ క్వీన్. One child has passed, 14 others have been shot and wounded. ఒకరు ప్రాణాలు కోల్పోతే మరొక 14 మంది తీవ్రంగా గాయపడ్డారు అంటూ అక్కడ వైస్ మేయర్ జేసన్ లీ ఇప్పటికే దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చెప్పారు. అండ్ an ice cream shop should never be a place where a families అంటూ some other tweets are there. దీనికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి షెరీఫ్ సైతం దీనికి సంబంధించి డీటెయిల్స్ వెల్లడించే ప్రయత్నం చేస్తున్నారు. వేర్ ఫ్యామిలీస్ ఫియర్ ఫర్ దేర్ లైఫ్స్. ఈ స్టేట్మెంట్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎన్ ఐస్ క్రీమ్ షాప్ షుడ్ నెవర్ బి ఎ ప్లేస్ వేర్ ఫ్యామిలీస్ ఫియర్ ఫర్ దేర్ లైఫ్స్. అంటే ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గర కూడా ప్రాణాలకి భయపడే పరిస్థితి రాకూడదు, అలాంటి ప్లేస్ అవ్వకూడదు అని చెప్పి బాధతో చెప్తున్నటువంటి ఈ మాటలు మనం వింటున్నాం అక్కడ వైస్ మేయర్ జేసన్ లీ. అంటే హౌ హారిబుల్ ద కండిషన్ ఈజ్ అనేది మనకు అర్థమవుతుంది. సి ఎన్ ఐస్ క్రీమ్ షాప్ షుడ్ నెవర్ బి ఎ ప్లేస్ వేర్ ఫ్యామిలీస్ ఫియర్ ఫర్ దేర్ లైఫ్స్. ఇంతకంటే గొప్ప స్టేట్మెంట్ ఏముంటుంది ఈ సందర్భంలో? ఖచ్చితంగా అంటే పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్పడానికి ఇంతకంటే మంచి మాట ఇంకేముంటుంది? ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గర కూడా ప్రాణాలు పోతాయేమో భయపడే పరిస్థితి ఉంటే ఫ్యామిలీస్ ఇంకెందుకు అని ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ద కరెంట్ సిచ్యువేషన్ ఇన్ యుఎస్. ఓ పక్క విచ్చలవిడిగా డ్రగ్స్కి అలవాటు పడి వీధుల్లో ఎంతో మంది ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మరోపక్క గన్ కల్చర్ పెరిగిపోతుంది. ఇక మగింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. సో మా ప్రతినిధి పవన్ జాయిన్ అవుతున్నారు మనతో. ఒకసారి పవన్తో మాట్లాడదాం. పవన్, ఒక బర్త్డే వేడుకల్లో, ఒక చిన్నారి బర్త్డే వేడుకల్లో ఈ కాల్పులకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. అండ్ అతను ఎవరు, అతని డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అండ్ అసలు ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, అమెరికాలో మళ్ళీ కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలో జరిగిన కాల్పులు ప్రతి ఒక్కరిని కూడా కలవరం పరుస్తా ఉన్నాయి. స్టాక్టన్ లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం నుంచి ఒక వార్త అయితే వెల్లడించడం జరిగింది. ఈ కాల్పులో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు అయితే తేలడం జరిగింది. వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం అందింది. వీరిని
సమీపంలోని ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది ఇప్పటికే. సో ఇప్పటి వరకు ఈ కాల్పులో నలుగురు వ్యక్తులు మృతి చెందినట్లుగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. స్టాక్ టౌన్ లోని బంక్వెట్ హాల్లో ఒక చిన్నారి బర్త్డే సెలబ్రేషన్స్ లో జరుగుతున్న సమయంలో జనాల్లో కలిసిపోయిన ఒక దుండగుడు హఠాత్తుగా ఉన్నట్టుండి ఒక్కసారిగా కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తా ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఈ ఘటనలో ఒక చిన్నారి ఎవరైతే బర్త్డే వేడుకలకు చూడడానికి వచ్చిన ఒక చిన్నారి కూడా మృతి చెందడం జరిగింది. వారితో పాటు మరో ముగ్గురు అయితే అక్కడే ఉన్న స్పాట్ లో చనిపోవడం జరిగింది. మిగతా 14 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గాయపడడంతో వారందరినీ కూడా స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు. గతంలో కొద్ది రోజుల క్రితం వారం రోజులు గడవక ముందుకే వైట్ హౌస్ ముందు ఒక సోల్జర్స్ పై వైట్ హౌస్ ముందు ట్రంప్ మీద ఉన్న వైట్ హౌస్ పైకి కాల్పులు జరపడం జరిగింది. అప్పటికే 2 సోల్జర్స్ చనిపోవడం జరిగింది ఆ కాల్పుల్లో. ఆ టైంలో ట్రంప్ అందులో వైట్ హౌస్ లేకపోవడంతో ఈ ప్రమాదం తప్పిందంటూ చెప్పుకొచ్చారు. కానీ వైట్ హౌస్ మీదనే కాల్పులు జరిపినా కూడా ఎందుకని ఇంకా పట్టించుకోవడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా. ఎందుకంటే గన్ కల్చర్ రోజు రోజు పెరిగిపోతోంది. గన్ కాల్పులో మన భారతీయులే చనిపోతున్నారు అనుకున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా అక్కడ రోజుకి ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా గన్నులు చూపించి బెదిరిస్తా ఉన్నారు. మాట వినకపోతే కాలుస్తూ పోతా ఉన్నారు. ట్రంప్ ఎందుకని దీనిపై చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ట్రంప్ కార్యాలయం వైట్ హౌస్ మీదనే కాల్పులు జరిపారు. 2 సోల్జర్స్ అందులో గస్తీ కాస్తున్న 2 సోల్జర్స్ చనిపోవడం జరిగింది. అయినా కూడా ఇంకా కూడా నిద్ర లేవడం లేదు ట్రంప్ అదే మొండి వైఖరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు బర్త్డే వేడుకల్లో కేవలం ఒక బ్యాంక్వెట్ హాల్లో బర్త్డే వేడుకలు జరుగుతున్న సమయంలో గుంపుగా ఉన్న సమయంలో జనాల మధ్యలోకి గన్నులు తీసుకొచ్చి విచ్చలవిడిగా కాల్పులు జరుపుతా ఉన్నారు. ఇంకా కూడా రెస్పాండ్ అవ్వకుండా ఎందుకని చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. మిగతా నలుగురు ఎవరైతే చిన్నారితో సహా మిగతా ముగ్గురు ఎవరైతే చనిపోయారో వారందరినీ కూడా ఫ్యామిలీస్ తో సంప్రదింపులు చేస్తా ఉన్నారు. దీని ఘటన గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఆ దుండగులు ఎవరు ఏంటనేది. లాస్ట్ టైం వైట్ హౌస్ మీద దాడి చేసిన దుండగుల్ని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ ఈ కాల్పుల వెనకాల ఎవరున్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారులు ఎంక్వైరీ అయితే చేస్తా ఉన్నారు. కానీ రోజు రోజుకి ఈ పెరిగిపోతున్న ఘటనలు ఎలా ఉన్నాయంటే అక్కడ మేయరే ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఏదైతే వైస్ మేయర్ జేసన్ లీ పోస్ట్ అయితే ఒక చేయడం జరిగింది. కేవలం ఒక ఐస్ క్రీమ్ కొనడానికి కూడా ఒక ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యలేకపోతా ఉన్నారు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితి కల్పిస్తుంది అమెరికాలో. ఒక ఫ్యామిలీ గ్యాదర్ అయిందంటే చాలు అక్కడ కాల్పులు జరుగుతాయా లేదా బాంబ్ బ్లాస్ట్ అవుతాయని భయపడే స్టేజ్ కి వచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు నాకు. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో ఇది ఇప్పుడు జరిగినటువంటి ఘటన అక్కడ ఉన్న వాళ్ళ ఉద్దేశం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందు నేను చదివి మీకు వినిపించాను. వాళ్ళు చేసినటువంటి అక్కడ అధికారులు చేసినటువంటి ట్వీట్ నేను చదివి వినిపించాను. వైస్ మేయర్ చేసిన ట్వీట్. ఐస్ క్రీమ్ షాప్ షుడ్ నాట్ బి ఏ ప్లేస్ వేర్ యూ ఫియర్ ఫర్ యువర్ లైఫ్. అలాంటి పరిస్థితి కూడా ఉంటే ఇంకెందుకు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వర్స్ట్ సిచ్యువేషన్ ఇన్ అమెరికా. చిన్న పిల్లల బర్త్డే పార్టీలోకి దూరి మరి అక్కడ కాల్పులకు తెగబడుతున్నారు. అండ్ ఇక చివరికి ఐస్ క్రీమ్ షాపుల దగ్గరికి, మన దగ్గరలాగా కిరాణా షాపుల దగ్గరికి, సూపర్ మార్కెట్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది అంటే ఇన్ కేస్. అండ్ ఇంతకంటే దిగజారిపోవడానికి ఏముంది అక్కడ. గన్ కల్చర్ ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందనడానికి ఇది ఒక నిదర్శనం. చిన్న చిన్న పిల్లలు ఉండేటువంటి పార్టీల్లోకి వెళ్ళి అక్కడ కూడా కాల్పులు జరుపుతున్నారంటే ఇది ఉగ్రవాద చర్య అయినా లేకపోతే గన్ కల్చర్ వల్ల అయిన కారణం ఏదైనప్పటికీ కూడా అమెరికా ఈజ్ టర్నింగ్ అన్సేఫ్ ఫర్ కామన్ పీపుల్, ఫర్ ఇన్నోసెంట్ పీపుల్. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్ ఇదే. అమెరికా ఈజ్ నాట్ సేఫ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఆ పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది రోజు రోజుకి కూడా. మొన్న ఈ మధ్య మనం చూసాం కిర్క్ ట్రంప్ మద్దతుదారుడే కదా, అతన్ని మాట్లాడుతుంటే కాలేజీలో మాట్లాడుతుంటే డైరెక్ట్గా అతన్ని షూట్ చేసి అతని ప్రాణాలు తీశారు. ఇప్పుడు చిన్నపిల్లల బర్త్డే పార్టీలో మొన్న వైట్ హౌస్ దగ్గర జరిగినటువంటి వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్కి ఆమడ దూరంలో జరిగింది ఈ ఘటన. కాల్పులు, 2 ఆఫీసర్లు ప్రాణాలు కోల్పోయారు. కపిల్ శర్మకి సంబంధించినటువంటి అక్కడ ఫ్రాంచైజీ మీద అతను నిర్వహిస్తున్న ఒక రెస్టారెంట్ మీద ఎన్నిసార్లు కాల్పులు జరిగాయి? ఇప్పటికి 3 సార్లు జరిగినట్లున్నాయి, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో 1-2 ఉంది. ఇక నార్మల్గా స్కూళ్ళల్లో, కాలేజీల్లో, లేకపోతే బయట కొంతమంది రౌడీలు చేసేటువంటి దుర్మార్గాలు, ఈ కాల్పులు ఎన్నో. స్టిల్ దే వాంట్ గన్ కల్చర్. ట్రంప్ సపోర్టింగ్ గన్ కల్చర్ స్టిల్. ఎందుకు?
ఇంతకంటే ఇంకా దిగజారిపోవడానికి ఏముంది అక్కడ? ఇప్పటికైనా బుద్ధి రాకపోతే ఎలా? ఇప్పటికైనా రియలైజ్ అవ్వకపోతే ఎలా సిచ్యువేషన్ని? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి అతను ఎవరు, ఇక్కడ కాల్పులకు తెగబడింది ఎవరు, ఎందుకు తెగబడ్డాడు అనేది ఇంకా మనకు తెలియలేదు. పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా రెస్పాన్స్ రాలేదు. యుఎస్లో ముఖ్యమైనటువంటి నాయకుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం బయటికి రావాల్సి ఉంది, వాళ్ళ రెస్పాన్స్ రావాల్సి ఉంది. సో ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మేము అందిస్తూనే ఉంటాం. ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు? అమెరికాలో గన్ కల్చర్ వల్ల ఇలాంటి దారుణాలు పెరిగిపోతూ ఉన్నాయి. చివరికి చిన్నపిల్లల బర్త్డే పార్టీల్లో కూడా కాల్పులకు తెగబడ్డారంటే ఎంత వర్స్ట్గా సిచ్యువేషన్ ఉందనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. హౌ అన్సేఫ్ ఇట్ ఈస్ దేర్ అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్. ఏం జరుగుతుంది, ఏం జరగాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో? Suspect or subject from the unknown race male, black hat. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.